కవితకు బెయిల్ రావడానికి కారణం ఎవరు లేదా ఏమిటి అని ఇప్పుడు చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ ఏమో బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం కాబోతుంది, అందుకే కవితకు బెయిల్ వచ్చిందని చెప్తున్నారు. బీజేపీ ఏమో కాంగ్రెస్కు చెందిన అభిషేక్ మను సంఘ్వి ఆయన వాదించారు కాబట్టి బెయిల్ వచ్చింది, ఆయనకు రాజ్యసభ సభ్యత్వం రావడానికి కేసీఆర్ హెల్ప్ చేశారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. కానీ మనం చూసుకుంటే ఇది ప్యూర్గా సుప్రీంకోర్టు కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంది. అదేంటంటే కవిత ఆల్రెడీ 5.5 నెలలు జైల్లో ఉండడం, ఆమె మహిళ కావడం, పిఎంఎల్ఏ చట్టం సెక్షన్ 45(1) ప్రకారం కవిత బెయిల్కు అర్హురాలు అని తీర్మానించడం, అట్లాగే కేవలం అప్రూవల్గా మారిపోయిన వాళ్ళ చెప్పిన విషయాలను ఆధారంగా చేసుకుని కేసు పెట్టడం, అట్లాగే ఫైనల్ ఛార్జ్ షీట్లు దీంట్లో పెట్టడం, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కావడం, ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది.